సత్యం అంటే ఏంది? సత్యాన్ని పాటించాలి, సత్యాచరణము అని చెప్తారు. అంటే సత్యాన్ని చెప్పడమే సత్యమా? ఇంకేమైనా ఉందా? సత్యాన్ని చెప్పడం మాత్రమే సత్యం కాదు. సత్యాన్వేషి కావాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని తెలుసుకున్నట్టు చెప్పాలి. సత్యాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి. మనకు సత్యము పూర్తిగా నిర్ణయం కావాలంటే పూర్తి జ్ఞానం ఉంటేనే నిర్ణయం అవుతుంది. లేకుంటే ఎంత జ్ఞానం ఉంటే అంతే సత్యము నిర్ణయం అవుతుంది. కనుక మనము ఏదైనా చెప్పదలుచుకుంటే ఏది తెలుసో ఎంత తెలుసో అంతే చెప్పాలి. దాన్నే సత్యం అంటారు. మనము సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉండాలి, సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుండాలి. ఎందుకంటే సత్యం అనేది ప్రతి విషయంలో ముఖ్యమే, ప్రతి విషయంలో సత్యం అనేది ముఖ్యమే. ఏ ఆహారం మంచిది, ఏ వ్యవహారం మంచిది, ఎప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎట్లాంటి వ్యవహారం చేయాలి, ఇవన్నీ సత్యజ్ఞానంతోనే లభిస్తాయి. కనుక అనుక్షణం మనము సత్యాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి, సత్యాన్వేషి కావాలి. సత్యానికి ముఖ్యమైన సాధనం ఏంటిది? జ్ఞానమే. జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సత్యం తెలుసుకోవడం కోసం. యథార్థ దర్శనం జ్ఞానం. అంటే జ్ఞానం ఎందుకంటే యథార్థ దర్శనం కోసం, పదార్థం యొక్క యథార్థ స్థితి తెలుసుకోవడం కోసం జ్ఞానం. పదార్థము పదాల ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే ఒక పదము ఈ పదార్థాన్ని తెలియజేస్తుంది. ఆ పదార్థం గురించి మనకు వాస్తవం తెలవాలంటే ఆ పదార్థాన్ని మనము పూర్తిగా జ్ఞానం ద్వారా యథార్థ స్థితిని తెలుసుకోగలగాలి. జ్ఞానం యొక్క ఉద్దేశం ఏంటంటే పదం వెనుకున్న పదార్థం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలపడం కోసం. దీనికి శ్రవణం అంటే చదవడం ఎంత ముఖ్యమో, చదివిన తర్వాత మననము, తర్వాత మననం చేసిన దాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం అంటే విశ్లేషించాలి, విశ్లేషించి దాని యొక్క సత్యస్వరూపాన్ని నిర్ణయించాలి.